మీరు చెప్పిన లెక్క ప్రకారం కొంతమంది వరంగల్‌లో సెటిల్ అయిపోయారు. మీరు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకిచ్చిన భూమి వాళ్ళకు ఉండగానే ఇక్కడ ఉన్న భూమిలో మాకు భాగస్వామ్యం ఉందనేది వాళ్ళ ఆరోపణ. అవును. వాళ్ళు కోర్టుకెళ్లారు. అవును. కోర్టుకెళ్ళిన దాన్ని మళ్ళీ వాపస్ తీసుకున్నారు. వాపస్. ఏది మాకు అక్కడ భూములు లేవని చెప్పేసి. అవును, అంతే. Yes, ఈ కేసు అంతేనా? మేము కొట్లాడడం అనే ఉద్దేశంలో మాకు అంటే మాకు అక్కడ భూములు లేవు, అక్కడ మాకేం ప్రమేయం లేదు అని Dismiss చెప్పేశారు. చేయించుకున్నారు. Dismiss వాళ్ళే చేయించుకున్నారు. dismiss వాళ్ళే స్వయాన డిస్మిస్ చేయించుకున్నారు. డిస్మిస్ చేయించుకొని మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎక్కడైనా కలెక్టర్ కోర్టుకి వెళ్ళమని చెప్తారు. ఆ, మీరు పంచోటి ఉంటే కోర్టుకి వెళ్ళమని. వీళ్ళు ఉన్న పంచోటి కేసును కోర్టులోనే విడ్రా పెట్టుకొని కలెక్టర్ దగ్గరకు వచ్చారు. ఇది గమనించాలి. న్యాయవాదులు ఎవరైనా విజ్ఞులు ఉన్న వాళ్ళు ఉంటే గమనించాల్సినటువంటి అంశం. ఉమ్, న్యాయస్థానంలో అవతల వ్యక్తులు అవతల కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు పంచోటి చేయమని, పార్టీషన్ చేయమని. ఉమ్, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అదే కేసును విడ్రా పెట్టుకొని కలెక్టర్ దగ్గరకు వస్తారు. ఎక్కడైనా కలెక్టర్ కోర్టుకి వెళ్ళమని చెప్తారు. వీళ్ళు ఉన్న కోర్టుల కేసుని విడ్రా పెట్టుకొని కలెక్టర్ దగ్గరకు వచ్చారు. అంటే ఎంత ప్రీ ప్లాన్ అంటే కలెక్టర్ యొక్క ఇంటెన్షన్ కనబడుతుంది కదా, నువ్వు అక్కడ కేసు విడ్రా పెట్టుకున్నా నేను ఇక్కడ చేస్తాను అనేది కదా ఇక్కడ ఉద్దేశం. ఉమ్, నిజానికి ఆమె ఒక బాధ్యత గల అధికారి అయితే నువ్వు కోర్టుకి వెళ్ళి పరిష్కారం చేసుకో, ఆల్రెడీ నీకు ఆడ కేసు పెండింగ్ ఉంది కదా, నువ్వు అక్కడే పరిష్కారం చేసుకోమని ఆమె డైరెక్షన్ ఇవ్వాలి. ఉమ్. ఇక్కడ అక్కడ జరగలేదు. అక్కడ ఉన్న కేసును వాపస్ చేసుకొని వచ్చి ఈమె దగ్గర సెటిల్మెంట్ చేయించుకున్నారు. ఏం సెటిల్మెంట్ చేయించుకున్నాం ఆ కలెక్టర్ దగ్గర? కేసుని వాపస్ తీసుకొని వచ్చి ఆ కాపీ ఈమె దగ్గర సబ్మిట్ చేస్తారు. ఉమ్, సబ్మిట్ చేయగానే ఆమె భూభారతిలో వీళ్ళ పేర్లు ఎంట్రీస్ చేయించి దాంతో వెంటనే సెప్టెంబర్ 2, 2025లో కేసు విడ్రా చేసుకుంటారు పార్టీషన్. ఉమ్, దాని తర్వాత సెప్టెంబర్ 24లో భూభారతిలో వీళ్ళ పేరు మీద ఎంట్రీ చేసి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి బదిలీ అయ్యింది. అది ఎట్లా జరుగుతుంది? వాళ్ళు కోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళే మాకు అవసరం లేదు, అక్కడ మాకేం భూములు లేవని విత్డ్రా చేసుకున్న తర్వాత కేసుకు వాపస్ తీసుకున్న తర్వాత మాకు ఉన్నాయని మళ్ళీ వీళ్ళు ఆర్జీ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా ఎంటర్ చేస్తారు వీళ్ళ పేరు మీద? మళ్ళీ వీళ్ళ పేరు నుంచి బాలాజీ కన్స్ట్రక్షన్స్కి ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు? దానికి సమాధానం చెప్పాల్సింది కలెక్టర్ గారే. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వాళ్ళు నియమాలు నిబంధనలు ఒక నిమిషం కూడా పాటించలేవు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వరంగల్ సంబంధించిన వాళ్ళు కలెక్టర్ దగ్గర, వాళ్ళే అక్కడ వరంగల్ కూడా పార్టీషన్ డీడ్స్ కూడా చేసుకున్నారు. ఇందులో ఏమని రాసుకున్నారంటే క్లియర్ గా చూడండి, ఎందుకంటే కొంత లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అర్థం అవుతుంది వాళ్ళకు. The above parties have settled all accounts of the joint family properties by executing this partition deed. There is nothing to be partitioned. ఎవరు ఈ కలెక్టర్ దగ్గర ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో మాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళే సివిల్ కోర్టులో పార్టీషన్ విత్డ్రా పెట్టుకుంటారు. వాళ్ళే అక్కడ ఉన్న వరంగల్ ఆస్తులు పంచుకుంటారు. మాకు ఎక్కడ ఆస్తులు లేవని కూడా రాసుకుంటారు. అంటే ఎగ్జెప్షన్ వరంగల్లో ఉన్న ఆస్తులు తప్ప మినహా ఇంకెక్కడ మాకు ఆస్తులు లేవని వాళ్ళు, దాని అర్థం అంతే. వరంగల్ ఉన్న ఇప్పుడు ఆస్తులు తప్ప మాకు ఎక్కడ ఆస్తులు లేవని. నిజంగానే మీకు ఇక్కడ ఆస్తులు ఉన్నట్టు ఇది కూడా రాసుకునే వాళ్ళు. అవును, మా స్వాధీనంలో ఉంది ఏదైతే స్టేట్మెంట్స్ చెప్తున్నారో మాకు హక్కులు ఉన్నాయి, మా వాటాకే వచ్చినాయి భూములు అని అంటున్నారు. మరి మీకు వాటాకున్న భూములు అయితే మీరు ఎక్కడ భూములు లేవని ఎందుకు రాసుకున్నారు పార్టీషన్? రాసుకొని పెడితే ఇవి కూడా ఆమె కలెక్టర్ పరిశీలన చేయకుండా వాళ్ళ పేరుకి బాలాజీ రియల్ ఎస్టేట్ కి 16 ఎకరాలు, ఇక్కడ గమనించాల్సిన అంశం ఇదే అండి, ముఖ్యంగా 16 ఎకరాలు బదిలీ అవుతుందండి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద. పోనీ ఆ 16 ఎకరాల స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉందా? ఉండదు. దీని సెప్టెంబర్లో అయిపోగానే డిసెంబర్ నెలలో ఆమె ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏంటంటే ఈ భూములు మా తాతకు సంబంధించిన భూములు కావని, మిగతా వారసులందరికీ హక్కుదారులు ఉంటారని, వీళ్ళొక్కరికి హక్కు లేదని, వీళ్ళు ఎప్పుడో వీళ్ళ వాటా అమ్మేసుకున్నారు, ఇక మిగులు భూములు అన్ని ఆ వాళ్ళకి సంబంధించిన భూములే అని ఆమె ఒక తీర్పు రాస్తుంది. నిజానికి ఆమె ఒక ఆర్డర్ రాసిన తర్వాత వీళ్ళు బాలాజీ రియల్ ఎస్టేట్స్ గా ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి ఇన్ జనరల్ గా అయితే. ఓకే, కానీ అవి డిసిషన్ ఫైనల్ కాకముందుకే ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అలౌ చేసేస్తుంది. ట్రాన్స్ఫర్స్ అలౌ చేసినాక ఆర్డర్ పాస్ చేస్తుంది. అసలు వాళ్ళ భూముల నా భూముల నువ్వు తేల్చినాకనే కదా ఏదన్నా ఒకటి విచారణలో ఫీల్డ్ మీద విచారణ కూడా చేపట్టాలి కదా. చేసి ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అది నీకు ఫేవర్ వస్తుందా నాకు ఫేవర్ వస్తుందా చూసిన తర్వాత మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతుంటాయి ఇన్ జనరల్. కాదు, అసలు ఈమె డిసిషన్ ఫైనల్ ఆర్డర్స్ రాయక ముందుకే ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడే కనబడుతుంది. న్యాయ విజ్ఞులు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూస్తుంటే. కలెక్టర్ ఒక ఆర్డర్ ఫైనల్ అంతిమ ఆర్డర్ పాస్ చేయక ముందుకే ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆమె ఆర్డర్ పాస్ చేస్తుంది నా భూములు కావని చెప్పి. ఎంత ప్రీ ప్లాన్ కనబడతలేదండి. ఇక దీని తర్వాత ఏం చేస్తారంటే ఈ ఒక ఆధారం సృష్టించారు కదా, ఇక కలెక్టర్ మా భూములు కాదని ఒక ఆర్డర్ పాస్ చేయించుకున్నారు కదా, ఇక ఆ ఆర్డర్ కూడా చూపిస్తాను. 5/12/2025 రోజు ఈమె ఆర్డర్ పాస్ చేస్తారు ఈ భూములు మావి కావని చెప్పేసి. విచిత్రం ఏంటంటే ఇదే కలెక్టర్ మాకు డ్రిప్ సబ్సిడీ శాంక్షన్ చేస్తారు. కలెక్టర్ మాకు కావని ఆర్డర్ ఇచ్చిందా? మాది కావాలని ఇచ్చింది. మీవి కావాలి, మావి కావని ఆర్డర్. వీళ్ళేమో సెప్టెంబర్లోనే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఈమె దగ్గర కేసు పెండింగ్ ఉండగానే. తహసీల్దార్ కూడా ఇందులో పార్టీగానే ఉంటాడు. ఆయనకి ఇవన్నీ తెలుసు, ఆర్డీఓకి ఇవన్నీ తెలుసు, ఆయన ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తారు. డిసెంబర్లో వచ్చేసి మా భూములు కాదండి. అసలు మా భూములు అవునో కదా అయినాక కదా మీరు ట్రాన్సాక్షన్ జరగాలి. దీనికంటే ముందే మీరు ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక ఫైనల్ ఆర్డర్ పాస్ కాకముందుకే మీరు ఇవన్నీ చేసుకున్నారు పెండింగ్ దగ్గర ఉండగానే. ఈమె పథకం ప్రకారం ఇంకేంది ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేశారు మంత్రి, ఆమె ఇన్ఫ్లుయెన్స్ లో ఉండింది.
ఉండి మా భూములు మావి కావు, ఇది అందరి భూములు అని చెప్పి ఈమెనే పార్టీషన్ చేసేసి, క్యాన్సలేషన్స్ ఈమెనే చేసేసింది, పార్టీషన్స్ ఈమెనే చేసేసింది, కోర్టు చేయవలసిన అన్ని చేసేసింది. వేరే వాళ్ళకి మాత్రం కోర్టులో పరిష్కారం చేసుకోమని చెప్తుంది వేరే కేసులలో. కానీ మా దగ్గర మాత్రం కోర్టులకు వెళ్ళకమని చెప్తుంది, నేనే పరిష్కారం చేస్తానని చెప్తుంది. మిగతా వాళ్ళకి కోర్టుకు వెళ్ళమని చెప్తుంది, మా విషయాలు మాత్రం ఈయన పంచాయతీ చెప్తాడు, కోర్టుకు వెళ్ళకమని చెప్తాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అక్కడ? ఇది 150 కోట్ల వరకు ఉంటుందండి. 150 కోట్లు. 8 ఎకరాల 30 గుంటలే సుమారుగా ఒక దాదాపు 120 కోట్ల వరకు ఉంటుంది. అది ఎవరు అడిగినా చెప్తారు, అక్కడ స్థానికంగా వెళ్ళినా కూడా అక్కడ చెప్తే తెలిసిపోతుంది. ఇదంతా కేవలం ఏంటంటే కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీల్డ్ మీకు రావడం. పేపర్ వర్క్ అయిపోయింది, నేను మొదట్లో చెప్పినట్టు మెటీరియల్ ఎవిడెన్స్ అదంతా బిల్డ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి వీళ్ళ పథకం ఏంటి, మోకామికి వెళ్ళి ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరి మద్దతు కావాలి వాళ్ళకు? ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు స్థానికంగా సివిల్ కోర్టులో. బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు. ఇదండి ఏమి ఇచ్చింది? కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టులో నడుస్తున్నాయి, కేసులు కూడా నడుస్తున్నాయి. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందా సివిల్ కోర్టు? అక్కడ ఇంక ఇవ్వలే, పాస్ చేయలేదు. పాస్ చేయక ముందుకే వీళ్ళు ఇంజక్షన్కి అప్లికేషన్ పెడతారు. ఇంజక్షన్కి అప్లికేషన్ తర్వాత నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు 13 తారీఖు 3వ నెలలో వీళ్ళు ఏం చేశారనే దాని గురించి చెప్తాను నేను. ఇది మార్చి 13 తారీఖు. వీళ్ళు ఎప్పుడు డిసెంబర్లో కోర్టుకు వెళ్తారు. డిసెంబర్లో కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజక్షన్ రాకముందుకి వీళ్ళు మార్చిలో చేంజ్ చేస్తారు తెలుసా సార్? ఒక పోలీస్ తీసుకొస్తారు. పోలీస్ పహారా పెట్టి ఏదైతే మన నాదర్గుల్ దగ్గర ఫ్యాబ్రికేటర్ రేక్ల షీట్స్ ఉంటాయి కదా ఇట్లా ప్రొటెక్షన్ కోసం, ఆ తరహా ఒక మొబైల్ జనరేటర్ తీసుకొస్తారు. ఒక మొబైల్ పవర్ జనరేటర్ తీసుకొచ్చి దాని వెంట ఒక ఐరన్ ఫ్రేమ్స్, రూఫ్ షీట్స్, వెల్డర్స్ ని, ఫిట్టర్స్ ని మొత్తం హైదరాబాద్ నుంచి డంప్ చేస్తారు. ఉన్నాయి అవి? ఉన్నాయి, వీడియోస్ చూపెట్టండి. చూసుకోండి. పోలీస్ పహారా పెట్టడం, బిల్డర్ చూడండి అండి. ఆ టైంలో పోలీసులు వచ్చారా? వచ్చారు, అది కూడా చూపిస్తాను మీకు, విజువల్స్ కూడా చూపిస్తాను. వాళ్ళు చేస్తున్న పనులు ఎట్లా చేస్తున్నారు. ఇది చూడండి, ఇది జేసీబీ విధంగా మైసమ్మ గద్దని బావి దగ్గర మా ఇంటి తల్లి మైసమ్మ ఉంటుంది కదా, అది కూడా గులగొట్టారు. అంత అహంకారం చూడండి వాళ్ళకి. జేసీబీ పోలీసు వాళ్ళు ఎలా చేస్తారు కూడా. ఆల్రెడీ పొలం ఉంది అక్కడ. ఉంది పొలం. ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు, సాగులో ఉన్నారు మీరు. ఆ రోజు మేము తీవ్రంగా ఈ విషయాన్ని ప్రతిఘటించినాక కొంత గ్రామస్తులు కూడా మాకు సాయం చేశారండి. వాళ్ళు కూడా ఇది ఎట్లా చేస్తారు మీరు, ఇట్లా అన్యాయం చేసి మాకు సామాజికంగా వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ రోజు కొంచెం వాళ్ళు స్టెప్ బ్యాక్ అయ్యారు. కొంత మళ్ళీ ఒక రోజు వద్దాంలే అనే ప్లాన్ తో ఆ రోజు వాళ్ళు తాత్కాలికంగా బ్రేక్ తీసుకొని వెనక్కి వెళ్ళారు. సరే, మనం ఒక్కసారి అయితే మంత్రి గారిని లైన్ లోకి తీసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన దాన్ని కూడా ఈ రోజు వరకు ఆయన వివరణ కూడా ఇవ్వాలి.